ఈరోజు మధ్యాహ్నం ఒక నమ్మదగిన సమాచారం మేరకు మా చిల్కూరు ఎస్ఐ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అంటే గంజాయి గురించి ఈ బేతవోలు గ్రామంలో తోట బజార్లోని గుండు గోపి అనే నేరస్తుని ఇంటి దగ్గర వీళ్ళు ఈ గంజాయి అమ్మకం కొనడం చేస్తున్నారని ఒక పక్కా సమాచారం మేరకు ఎన్డీపీఎస్ చట్టంలో నిబంధనల ప్రకారం తను వెంటనే సుపీరియర్ ఆఫీసర్ అయిన సిఐకి సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ సమాచారం కరెక్ట్గా తేలిన తర్వాత సుమారు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో అక్కడ ఉన్నటువంటి నేరస్తులు గుండు గోపి, తర్వాత పేరం శ్రీకాంత్, బత్తిని వెంకటేశ్వర్లు, గుండు రాజేష్, అదేవిధంగా ఒక 18 సంవత్సరాల లోపు చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలుని కూడా అదుపులోకి తీసుకొని అక్కడ వాళ్ళను విచారించి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 1 కిలో 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇది ఒరిస్సా రాష్ట్రం నుంచి బాపా అనే ఒక వ్యక్తి నుంచి ఒరిస్సా రాష్ట్రం నుంచి తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. తదుపరి దర్యాప్తు మన రూరల్ సిఐ రచితారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అతన్ని కూడా అదేవిధంగా ఒక నేరస్తుడు పరారులో ఉన్నాడు, ఇంకొకతను బొమ్మకంటి గోపి అని చెప్పేసి పెన్పాడ్ సంబంధించిన ఆయన. తర్వాత ఈ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బాపా గురించి ఈ కేసులో ఎన్డీపీఎస్ కేసు కాబట్టి ఇమీడియట్గా ఎస్ఐ నుంచి సిఐ గారి దర్యాప్తు తీసుకొని వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మరి ఒకసారి కోదాడ చుట్టుపక్కల హుజూర్ నగర్ నియోజకవర్గాలు అన్ని మండలాల వాళ్ళకి కోదాడ డివిజన్ పరిధిలోని అందరూ ప్రజలకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, విద్యార్థులు అందరికీ తెలియజేయడం ఏంటంటే గంజాయి విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ లోకల్గా గౌరవ మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ విధమైన శేషబీజాలు లేకుండా ఉక్కు పాదంతో అణచివేయమని ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి ఆ క్రమంలోనే ఇదంతా కూడా జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మీరు చూస్తారు అటు పీడిఎస్ రైస్, ఇటు గంజాయి, ఇటువంటి అక్రమ కార్యకలాపాలు ఏవి కూడా ఈ డివిజన్ పరిధిలో జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా ముందు కూడా తీసుకుంటాము. ఇందులో మేము అనుమానితులు ఎవరైతే గంజాయి సేవిస్తున్నట్లు అనుమానితులు ఉంటారో వాళ్ళకు కూడా అదుపులో తీసుకొని వాళ్ళకి యూరిన్ టెస్ట్ చేయడానికి సపరేట్ కిట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. సో అటువంటి వాళ్ళని కూడా మీరు అనుకోవద్దు మేము గంజాయి సేవించుంటేనే దొరుకుతామని. మీరు కొంతకాలంగా గంజాయి సేవిస్తుంటే మీ యూరిన్ టెస్ట్ చేసినప్పుడు 100% పాజిటివ్ వస్తుంది. వాళ్ళ మీద కూడా మేము ఈ మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయిని ఉపేక్షించేది లేదు. ఈ క్రమంలో మేము కూడా ప్రజల నుంచి సహకారాన్ని కోరుతున్నాము. ఎటువంటి సమాచారాన్ని అయినా మా అఫీషియల్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, మీ ఎస్ఐలు మీ దగ్గర ఉన్నాయి. నాకైనా కూడా మీరు డైరెక్ట్గా నేరుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేదా 100కు కాల్ చేయవచ్చు. తగు విధంగా విచారించి ఈరోజు ఏ విధంగా అయితే కేసులు చేశామో అదేవిధంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మీరు సమాజంలో ఒక పౌరులను గమనించండి. ఈరోజు మీకు జరగకపోవచ్చు, మీరు ఈరోజు వేరే వాళ్ళ గురించి ఉపేక్షిస్తే, వేరే వాళ్ళని మీరు వదిలిపెడితే, మీకు తెలిసి కూడా వదిలిపెడితే ఆ మహమ్మారి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని బలి తీసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమాజంలో మనం మనుషులుగా బతుకుతున్నాం, మనం అందరం కూడా బాధ్యత ఉంది. ఇది మీరందరూ ముందుకు వచ్చినప్పుడు 100% ఇది పూర్తిగా మనం తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ గంజాయి ఉన్నా కూడా ఎక్సైజ్ వారికి కానీ మాకు కానీ మీరు 100కు డయల్ చేసి కానీ మా డైరెక్ట్ ఫోన్ నెంబర్లో కానీ మీరు సమాచారం ఇవ్వండి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. వీళ్ళందరి మీద కూడా మళ్ళీ డ్రగ్ అఫెండర్ కింద షీట్లు ఓపెన్ చేస్తాము. ముఖ్యంగా విద్యార్థులకు మనవి, ఎవరైతే ఇటువంటి గంజాయికి వైపు చూస్తున్నారో మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. ఒకసారి కేసు నమోదైతే మీరు ఫ్యూచర్లో విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, లేకపోతే మీరు మళ్ళీ ఏదైనా ఉద్యోగాలకి ఏదైనా సెలెక్ట్ అయినా కూడా మీ మీదున్న ఈ కేసు అనేది దానికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఇది ఒక మహమ్మారి, దీనికి దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకూడదని మేము విద్యార్థి లోకానికి చేస్తున్నాం. ఆ క్రమంలోనే ప్రతి నెల 3వ బుధవారం రోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సిఐలు, నేను కూడా స్వయంగా ఏదైనా ఒక విద్యా సంస్థల్లో తల్లిదండ్రులకి, విద్యార్థులకి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. సో మీ సహకారం మాకు ఎంతైనా అవసరం. దయచేసి మాతో కలిసి రండి, ఈ గంజాయిని పూర్తిగా నిర్మూలిద్దాం. ఒక డ్రైవరు, ఒక ప్లంబరు, ఒక
మెకానిక్ ఉన్నాడు, ఒక ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.